అంతకుముందు మాట్లాడుకున్నప్పుడు మీరేమన్నారంటే, తిరుమలలో అందరూ హిందూ మతం వాళ్ళే ఉద్యోగులు ఉండాలి అని చెప్పి అన్నారు కదా! ఇప్పుడు కూడా అన్నానా? ఇప్పుడు కూడా అన్నారు. ఇప్పుడు మరి హిందూయేతర వాళ్ళు ఉన్నారు కదా! ఉన్నారు. ఇప్పుడు మరి వాళ్ళ సంగతి ఏంటి మరి? ప్రభుత్వం మారింది వాళ్ళని ఉంచుతారా? లేకపోతే ఏమైనా చర్యలు తీసుకుంటారా? చర్యలు ఎందుకు నాన్న? వాళ్ళు పొట్ట కోసం వచ్చారు. హ్మ్. వాళ్ళు పొట్ట కోసమే కదా ఆడికి వచ్చింది, దేవుడి కోసం కాదు కదా. ఆ పొట్టకి అవకాశం ఉండే చోట మార్చేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు టైపిస్ట్ అనుకుందాం, హ్మ్. టీటీడీలో పనిచేస్తున్నాడు, హిందూ అని చెప్పి జాయిన్ అయ్యాడు. వాడి పేరు నారాయణ. వీడేమో సండే సండే చర్చికి వెళ్ళిపోతాడు. ఎంత బుర్రతక్కు గొర్రెలు అంటే, వాళ్ళ దేవుడు చవట కాబట్టే కదా వాడికి కూడి పెట్టడానికి ఉద్యోగం వెళ్ళిపోయాడు కదా. వెంకటేశ్వర స్వామి క్యాపబుల్ కాబట్టే కదా అన్నం పెడుతున్నాడు వీడికి. ఏది ఆయన నమ్మపోయినా. హ్మ్. ఇప్పుడు గాడ్ ఎవరు? వెంకటేశ్వర. అందుకే రుజువు ఉంది. అందుకే అన్నమే అంటాడు, ఇతని కంటే మరి దైవముగానము ఎచ్చట వెదికిన ఇతడే, తిరువేంకట విభుడు ఇతడే. కాబట్టి వీళ్ళందరినీ ఒక జీవో ఏదో జారీ చేసి సర్కులర్ హిందువులు మాత్రమే ఉండాలి, నిజాయితీగా హిందువులు ఎవరు కాదో వాళ్ళంతా వాళ్ళు వచ్చేసి రిజైన్ చేసేయండి, మీకు మేము ఇంకో డిజైన్ చేస్తాం. అర్థమైందా? అర్థమైంది. అంతే సింపుల్. అలా చెయ్యాలి. అలా చేస్తే ఎవరైతే ఓట్లు వేశారో ఈ కూటమి ప్రభుత్వానికి 100కి 99 హిందువుల ఓట్లే అవి. ఎందుకంటే అన్నయ్యకి 40% వచ్చినాయి. అవి ఖచ్చితంగా ముస్లిం క్రైస్తవులవే ఖచ్చితంగా. సో ఆంధ్రప్రదేశ్లో 60% హిందువులు ఉన్నారు, వాళ్ళంతా ఇటువైపు ఓట్లు వేశారు. సో కాబట్టి హిందూ ప్రభుత్వం హిందువులకు మేలు చేయాలి, హిందువులు డబ్బులు పట్టుకెళ్ళేసి ఎవరికి ఇవ్వకూడదు. కాబట్టి మీ ఇంట్లో ఇవ్వచ్చు. ప్రజలు ట్యాక్సులు ఇస్తే బాగుండదు, అది హోల్సేల్ అన్ని రాష్ట్రాల వాళ్ళకి వర్తిస్తుంది. ఆ డబ్బులు ట్యాక్సులు ఎందుకు కడతారా నాకు అర్థం కాదు. రోడ్లు వేయమని, లేకపోతే డ్రైనేజీ సిస్టమ్ కోసం, లేకపోతే విద్య కోసం. అది వాడెవడో యాత్రకి వెళ్తే నువ్వు డబ్బులు ఇవ్వడం ఏంటంటే సిగ్గు లేకున్నాను. నేను అడిగారా? మేము యాత్రకి వెళ్తే డబ్బులు కట్టాలా? ఆడ యాత్రకి వెళ్తే నువ్వు డబ్బులు ఇస్తావా? సిగ్గులే, వాడికి లేదు నీకులే.